డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. తమ ప్రభుత్వంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు చంద్రబాబు. ఏపీకి సీఎంగా జగన్ వచ్చాకనే బీసీలు బాగుపడుతున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి చెల్లుబోయిన వేణు. నిరంతరం పోరాడతాం. చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అటు జనసేన, తెలుగుదేశం కూడా. ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నాను, ఎప్పుడు ఒకటే ఒక అబద్ధం. వాళ్ళకంట కుర్చీలు లేవట, 56 కార్పొరేషన్లకి సీట్లు లేవట. వాళ్ళ కుర్చీలు ఎలా ఉన్నాయో చూపిస్తా, వాళ్ళు ఎంత ప్రెస్టీజియస్ గా ఉన్నారో చూపిస్తా. ఈయన చేస్తే చులకన చేసిన వాడు గొప్పవాడు, గొప్పగా చూసేవాడు చులకన చేసినట్టంట. ఇది ఎక్కడ కొత్త భాష్యం, కొత్త భాష. 56 కార్పొరేషన్ 139 కులాలు ఉన్నాయని, ఆ కులాల ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఇవాళ పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఇవాళ ఆయన చేసినటువంటి నభూతో నభవిష్యతి అంటే సోషల్ ఇంజనీరింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి రారు.